యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రశ్న రావణ్ ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే స్వరాన్ని అణిచివేసే ప్రయత్నమే జరుగుతోందని ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. కేసుల మీద కేసులు నమోదు చేస్తూ ప్రశ్నించే స్వరాన్ని అణిచివేస్తోంది. తాజాగా ప్రశ్న రావణ్ ను 5వ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎలమంచిలి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రిమాండ్ను న్యాయమూర్తి తిరస్కరించారు. రావణ్ పై నమోదైన కేసుల్లో కోర్టులు వరుసగా 4వ బెయిల్ మంజూరు చేశాయి. అయినప్పటికీ మరో కేసు పేరుతో మళ్లీ అరెస్టు చేయటం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ దూషించారనే ఆరోపణలతో జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి కేసులో కోర్టుల నుంచి బెయిల్ లభిస్తున్నప్పటికీ మరో కేసు నమోదు చేసి మళ్లీ అరెస్టు చేస్తున్నారు. తన అరెస్టులపై యూట్యూబర్ ప్రశ్న రావణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం నా గొంతు నొక్కుతోంది. మీరు చంపితే నేను ఒక్కనే చచ్చిపోతాను, కానీ ప్రశ్నించేవారు చావరు. మీరు రావణ్ను మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. ప్రతిరోజు వందలాది మంది పోలీసులు ప్రజా సమస్యలను వదిలేసి నా కోసం పనిచేస్తున్నారు. ఇంత భయపడుతున్నారా? ఎస్పీ క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ నా కోసమే పనిచేస్తున్నారు. ఇదేనా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అంటూ రావణ్ ప్రశ్నించారు. 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా, ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయికృష్ణ హత్య జరిగింది కదా, అట్లానో ఎట్లా నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతట నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. మరోవైపు రావణ్ ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారంటూ జడా శ్రవణ్ ఆరోపించారు. రావణ్ పై ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రావణ్ తప్పుగా ఏమీ మాట్లాడలేదని, పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలనే ప్రస్తావించారని గుర్తు చేశారు. వరుస అరెస్టులతో ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రావణ్ మీద ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేశారు, భగ్నం చేశాం. రావణ్ మీద కేసులు పెడుతున్నారు, ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎన్ని కేసులు పెడతారో చూస్తాం. పెట్టండి, మీ దగ్గర అధికారం ఉంది, పడుతున్నారు, కొట్టించుకుంటాం. ఒకరోజు అధికారం మారుద్ది. మేము కొట్టే దెబ్బకి మీకు ఆల్టర్నేటివ్ కూడా దొరకదు. ఎందుకు దొరకదంటే మీకు ఒకవైపే తెలుసు, నాకు 2 వైపులా తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4వ బెయిల్ వచ్చిన వెంటనే 5వ అరెస్టు చేయటం న్యాయస్థానాన్ని, ప్రజలను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. అధికారం ఉందనే అహంకారంతో ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఎంత దిగజార్చాలండి? రష్యా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 బెయిల్ తీసుకున్న 4 వేరే కోర్టులో 4 వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ప్రజలు అర్థం చేసుకోవాలి, చూస్తున్నారు. వరుస కేసులు, వరుస బెయిల్లు, అయినా మళ్లీ అరెస్టులు. ప్రశ్నించే గొంతుకల పట్ల అధికార పక్షానికి ఉన్న అసహనం, భయం ఈ చర్యల్లో కనిపిస్తోందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.